అందరూ ఒక్కసారి గోవింద, ఇంకొకసారి గోవింద, వాసుదేవ వాసుదేవ, నారాయణ నారాయణ నారాయణ, గోవింద. అందరికీ శ్రీ శ్రీనివాస సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన అతిథులకి, ధ్యానులకి, మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మాభివందనం. ద్వారకా ముని తపస్సు చేసి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా మార్చిన ఈ ప్రదేశంలో మనందరం కలుసుకోవడం ఈరోజు ఎంతో 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 ఆనందమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఓవర్ టు యు ప్రసాద్ గారు. అందరూ చెప్పుకుందాం, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచి సంగీతంలోకి, ధ్యానంలోకి వెళ్దాం. ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. అన్నవరంలో 2007లో గొప్ప ధ్యాన మహాచక్రం జరిగింది. అన్నవరం కొండ మీద హాల్ ఎఫెక్ట్ కట్టి జరిగినప్పుడు పెద్ద పెద్ద టెంట్లు వేశారు. రంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మీద. ఆ రోజు ఏమైందంటే, ఉదయం చక్కగా భోజనాలు అయ్యి ప్రతినిధి గారు వస్తారని చెప్పి సన్నాయి మేళం మాట్లాడారు. పూర్వకము రెడీ చేశారు. చాలా అద్భుతంగా చేస్తే కరెక్ట్గా 3 గంటలకి చిన్న మొబ్బేసింది. చిన్న చిన్న తుప్పలు పడితే ఒక సీనియర్ మాస్టర్ ఏం చేశారంటే, అర్జెంటుగా నాకు 180 మంది కావాలి, ఎవరు వస్తారో చెప్పండి అన్నారు. కూర్చొని 180 మంది చేతులు ఇలా పెట్టుకుని ధ్యానం చేయాలి, లేకపోతే వర్షం ఇబ్బంది పడుతుంది, 180 మంది రండి అంటే అందులో నేను కూడా ఉన్నా. వెళ్ళి కూర్చున్న వరుసగా కూర్చోబెట్టారు. ఆ గట్టు మీద 180 మంది కూర్చోబెట్టి గంట ధ్యానం చేయించాడు ఆయన. గంట ధ్యానం చేయగానే వర్షం చక్కగా గాలి తుమారు అన్ని పోయి తగ్గిపోయి, ఇప్పుడు నేను చెప్పేకూడదు కానీ ఇంకా పూర్తవలేదు సినిమా. తగ్గిపోయిన తర్వాత సౌండ్ వచ్చింది, తప్పట్లు కొట్టే సౌండ్ వచ్చింది. ఇలాగే తప్పట్లు కొడతానంటే పత్రి గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి 5:30 ఎంత అయింది. ఒక 10 మంది బ్రాహ్మణ సద్బ్రాహ్మణుల చేత వేదం చదివించుకుంటూ, మరొక పక్కన యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసం అంటూ మంత్రపుష్పంతో ఆయన చక్కగా పుష్పాలు చల్లుతూ స్టేజ్ మీద తీసుకొచ్చారు. విషయం ఏంటంటే, ఆ వేళ మొదటి ప్రోగ్రాం గురువు గారితో నాదే, అన్ని రెడీ చేసుకున్నాను సామాన్లన్నీ. ఆయన ఫుడ్ కూడా రెడీ చేశాను. సరే వచ్చి కూర్చొని హాయ్ చెప్పాలా అన్నాడు. గురువుగారు నమస్తే అన్నాడు. వచ్చి చక్కగా కుర్చీలో కూర్చుంటే మొత్తం అంతా నిండిపోయింది హాల్ అంతా. ఆయన మీద కాలేసుకుని మొదటి అన్న డైలాగ్ ఏంటంటే, ఓ ప్రకృతి మాత మా మీద దయ చూపించి కుంభవృష్టి పూర్వం అని అడిగాడు ఆయన. కుంభవృష్టి పూర్వం అని అడిగితే ఆల్మోస్ట్ ఆమె టెంట్లు పడిపోయినాయి, వండిన పదార్థాలు ఎగిరిపోయినాయి. మేము కీబోర్డ్ పెట్టుకుని స్టేజ్ కిందకి వెళ్ళిపోయాం, తడిచిపోతాయి కదా. ఈయన మాత్రం అలాగే కూర్చుని పైన అందరూ ధ్యానం చేద్దాం. ఓ ప్రకృతి మాత ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా అని మొత్తం ఏదైతే ప్లాన్ చేసామో ప్లాన్ అంతా కూడా తీసి పాడేసి అలా వర్షంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఈ మొదట 180 మంది కూర్చోట ధ్యానం చేయించాడు ఆయన పుస్తకాలు ఆడిపోతున్నాడు. ఆయన నేను 2 దిక్కులు పెట్టి సంకల్పం పెట్టించి ధ్యానం చేస్తే
వచ్చి నిలవబెట్టాడినా అని చెప్పి ఆయన గొప్పతలు ఆడుతున్నాడు, ఆయన వాదాడుతున్నారు. మేము 180 మేము ఉన్నాం కదా, మేము ఏం చేయాలి మాకు అర్థం అవ్వక ఎందుకు చేసే అర్థం అవ్వట్లేదు, ఆయన ఎందుకు వచ్చేలా అన్నాడు అర్థం అవ్వట్లేదు. తరువాత ఉదయం చక్కగా ధ్యానం అని పొద్దుటే ధ్యానానికి అన్ని రెడీ చేశారు. ధ్యానంలో చెప్పారనమాట, ఈ ప్రకృతి మాత ఏం చెయ్యాలి అనేది మన మైండ్కి అందదు, దాని మైండ్ వేరు. ఏది జరిగినా లోక కళ్యాణానికే ప్రకృతి మాత చేస్తుంది తప్ప ఏదో మన కొడు టెంటేషన్ వర్షం వచ్చిందని చెప్పి దాన్ని తిట్టుకోవడం కాదు. సంకల్పాలు పెట్టి మరి ఆయన ఎవరో చెప్పుకుంటారు 180 మంది 280 మంది పెట్టి పెదవ సంకల్పాలు పెట్టడం కాదు. ఏది జరిగినా మన మంచికే అనేటటువంటి విషయాన్ని ప్రకృతి ద్వారా మనం ఎప్పుడు నేర్చుకుంటాం అని చెప్పి ఉదయం అందరి చేత చప్పట్లు కొట్టించాడు ఆ పత్రి మహానుభావుడు. ఎందుకు చెప్పాను మాట అంటే, ఈ రైతు బిడ్డ చల్లగాలేస్తుంటే ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసి ఇందాక కొడుద్దాం తడిచి ముద్దవుదాం, ముద్ద తరిద్దాం తరించి ముద్దవుదాం అన్నాడు. ముద్దవడం కాదు, ఒక స్టేజీ లేకుండా పోయింది. అందరూ వచ్చి ఆయన ఏమన్నారంటే, ఊరుకుంటే మీరే రమ్మన్నారు వర్షాన్ని, ఆయన రమ్మంటే వర్షం వచ్చేద్దా, ఆయన రమ్మంటే ఏది రాదు. కానీ ఆయన కూడా ప్రకృతిలో ఒక భాగం. ఇందాక ఆ టైంలో ఎక్కడ ఏ లోక కళ్యాణం జరగడానికి ఆ వరుణదేవుడు సాక్షాత్తు పత్రిజీ గారే పంపుంటారని నేను అనుకుంటున్నాను. అందుకని అదంతా మన మంచికే అని మనవి చేస్తూ ఒక ఆవిడ నా దగ్గరికి బ్యాగ్ పెట్టుకొచ్చింది. మేము కీబోర్డ్ కలిసిపోయి అందులో వర్షం అయిపోయి నానా తిప్పలు కట్టించుకుంటూ చేస్తుంటే ఈ బ్యాగ్ ఎక్కడండి, ఆవిడ కనుక ఉంటుంటే విశ్వరూపం చూపింది. నేను నా మళ్ళీ కనపడలేదు. చూడండి హ్యాండ్ బ్యాగ్, అందులో ఏముంటుంది నాకు 100 షాంపీనీసులు ఒట్టు మీద ఉంటాను. అది తడిచిపోతే ఎలాగా సాయినాథ గోవిందా గోవిందా. చేతి వేళల్లో వేడి పెట్టుకుందాం, కళ్ళజోడు తీసేద్దాం, సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెడదాం. జస్ట్ ఓన్లీ 20 minutes 20 నిమిషాలు ధ్యానం చేసి మనం చక్కగా పత్రి మేడం ఆహ్వానించుకుని జ్యోతి ప్రజ్వలన తీసుకుని పెద్దలు చాలా మంది వచ్చారు, వారందరి యొక్క మంచి మాటలు తీసుకుందాం. ఈ రోజు ఇలా జరగడమే కరెక్ట్ అన్నమాట. అది పత్రిజీ మహానుభావుడికి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే అరే ఇప్పుడు బాగా చేసుకున్నాం, వర్షం రాకపోతే బాగుంటుంది అనుకుంటాం. దానివల్ల ఏ కళ్యాణం జరిగిందో మనకి తెలియదు. చేతి వేళల్లో వెళ్ళి పెట్టుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కాళ్ళు రెండు ఇలా మడం దగ్గర క్రాస్ చేసుకోండి, హాయిగా జారబడి అన్ని మర్చిపోండి. 20 నిమిషాలు జస్ట్ అబ్జర్వ్ ఓన్లీ నార్మల్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస. ఏది భాగ్యం మనందరికీ. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం
धीमहि धियो यो न प्रचोदयात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावेन करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। ध्याननारायणायेति समर्पयामि। श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। सत्यं नारायण नारायण हरि हरि। तेरी सबसे न्यारी न्यारी हरि हरि। तेरी सबसे न्यारी न्यारी हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। तेरी सबसे न्यारी न्यारी हरि हरि। तेरी सबसे न्यारी न्यारी हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। श्रीमन्नारायण
లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి హరి. బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం మిత్రులారా. చివరి 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, పేదరాశి పెద్దమ్మ, శ్రీ కనకదుర్గమ్మ తల్లి సాక్షాత్తు ఈ శ్రీనివాసుని చెల్లెలే. వారి ఇరువురు కూడా ఏకమై ఇక్కడ మనందరికీ అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇవ్వడం జరుగుతోంది మిత్రులారా. ఒక ప్రక్క కనకదుర్గ, మరొక ప్రక్క శ్రీనివాసుడు. ఆ అన్నా చెల్లెలు ఇద్దరు ఎంత అద్భుతమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తిని మనకి అందిస్తున్నారో ఈరోజు. ఏమి భాగ్యం ఇస్తున్నారు.
गच्छामि श्वासोऽहं शरणं गच्छामि. హాయిగా కూర్చున్నాం. చివరి 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చేతి వేళలో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోండి. ఆ శ్రీనివాసుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఈరోజు ఈ ధ్యానం. ఎంతోమంది దేవతాగణం కలిస్తేనే ఇటువంటి మహోత్తర కార్యక్రమం జరుగుతుంది. ఆ దేవతాగణాన్ని సమీకరించినటువంటి మహాయోగి పుంగవుడు పితామహ పత్రి మహారాజు. ఏమి భాగ్యం ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వడిలో కూర్చున్నాం మనందరం. ఆ 7 కొండల వాడి వడిలో కూర్చుని మనం సేద తీరుతున్నాం. ఇంతకంటే మహద్భాగ్యం మరొకటి ఉంటుందా మిత్రులారా? శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. వినా వెంకటేశం ననాతో ననాతః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియో వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంద్రమాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంద్రమాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. తలపులు నీవే హరిణీధరా, తలపులు నీవే హరిణీధరా. నెలవులు నీవే నీరజనాభ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. తలులు నీవే దామోదరా, మణియు నీవే మధుసూదనా. తలులు నీవే దామోదరా, మణియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడా,
శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతియుండ నీవే నీవే అంతయు నీవే హరిపురూపాక్ష చంద్రమాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపురూపాక్ష అంతయు నీవే హరిపురూపాక్ష అంతయు నీవే హరిపుండరీకాక్ష అంతయు నీవే హరిపుండరీకాక్ష అంతయు నీవే హరిపుండరీకాక్ష. బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం మిత్రులారా. ఒక చిన్న ఆటంకం వచ్చింది అంటే దాని ప్రక్కన పెద్ద సత్ఫలితాన్ని ఇస్తాడు ఆ శ్రీనివాసుడు. రాబోయే రోజుల్లో ఒక మహా యూనివర్సిటీగా ఈ భూమండలానికి శ్రీనివాస ధ్యాన శక్తి క్షేత్రం కాబోతోంది. అది అంత ఈజీయా? అందుకని చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. కేవలం భౌతిక చదువు చదువుకుంటేనే పలకా బలపంతో కొన్ని పరీక్షలు, పుస్తకం పట్టుకుంటే కొన్ని పరీక్షలు, పిహెచ్డికి వెళ్తే కొన్ని పరీక్షలు ఉంటాయే. కేవలం భౌతికమైనటువంటి చదువు అది. మరి ఆధ్యాత్మిక చదువు చదివేటప్పుడు ఆ చిన్న చిన్న పరీక్షలు ఉండవా? శ్వాస మీద ధ్యాస. చివరి 8 నిమిషాలు మాత్రమే మిత్రులు. జస్ట్ ఫర్ 8 minutes. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అన్నమాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు, ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చెప్తున్నది ఆ బ్రహ్మ పదార్థం ఒక్కటిగానే ఉంది. అది నీలో, నాలో, ప్రతి జీవిలోనూ ఉంది. అది దర్శించాలి అంటే ముందు నిన్ను నీవు దర్శించుకో. నిన్ను నీవు దర్శించుకోవాలంటే నీకంటే ముందు నిన్ను దర్శించినటువంటి ఒక గురువు కావాలి. ఆ గురువు పేరే శ్వాస. ఆ శ్వాసనే గురువుని పట్టుకుని లోపలికి ప్రయాణం చేస్తే మనల్ని మనం దర్శించుకోవడమే కాక ఈ విశ్వాన్ని దర్శిస్తాం. కూసంత శ్వాస ద్వారా, ఈ కూసంత శ్వాస ద్వారా కొండంత సంజీవనిని మనం పొందొచ్చు అని కోటాను కోట్ల పిరమిడ్ మాస్టర్లు ఇప్పటికీ నిరూపణ చేసి ఉన్నారు. ఆ సత్యాన్ని ఏనాడో ఎంత అద్భుతంగా చెప్పాడు శ్రీ పళ్ళపాక అన్నమాచార్యులు వారు. ఎంత అద్భుతంగా చెప్పాడు. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మొకటే పరబ్రహ్మొకటే. తందనానా హరి తందనానా పురే తందనానా భళ తందనానా భళ
శ్రీహరే అంతరాత్మ అందరికి శ్రీహరే అంతరాత్మ అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఆఖరి 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు మనతో మనం ఏకమై ఉందాం. మన శ్వాసతో మనం ఏకమై ఉందాం. సమస్తంతో ఏకమై ఉందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగహరిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఆ మాటలు విశ్వసించి ధ్యానం చేయకపోతే
నేను ఒక రాయిని, నేను ఒక రప్పని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఈ శరీరం మాత్రమే నేను అనుకునేటటువంటి స్థాయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో నేను కలను కాదు, శిలను కాదు, ఈ జగతికి వెలుగునిచ్చే జ్యోతిగా ఉంటాను నేనని స్థితప్రజ్ఞుడిగా జీవిస్తావు అంటోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, శ్రీనివాస సత్య ధ్యాన యజ్ఞ మహా కార్యక్రమంలో ఈ మొదటి రోజు ఎంతటి మహద్భాగ్యాన్ని అందిస్తున్నాడో ఆ శ్రీనివాసుడు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ప్రతిబింబం ముంగితో నిజ రూపం అయ్యేమో, ప్రతిధ్వనిగా మాటల్లో మాధుర్యం అయ్యేమో, ప్రతి అణువున ఆత్మను నేను, ప్రతి అణువున ఆత్మను నేనని శ్వాస ధ్యాసలోనే శ్వాస ధ్యాసలోని నీయాను, కలను కాను శిలను కాను. పుత్రునిగా ఒక జన్మ, తండ్రిగా ఒక జన్మ, చెల్లిగా ఒక జన్మ, తల్లిగా మరో జన్మ, విధ విధ రూపుల నామము నాది, విధ విధ రూపుల నామము నేనని శ్వాస ధ్యాసలో
శ్వాస ధ్యాసలోనే నీగాను కళ్ళను తాను శిలను తాను మధుమాంసం వదిలాను శాకాహారిని అయ్యాను ఆకాంక్షలను వదిలాను ఆస్తికుడై ఉన్నాను ఆఖరి జన్మను పొందితి నేను ఆఖరి జన్మను పొందితి నేనని శ్వాస ధ్యాసలోనే శ్వాస ధ్యాసలోనే నీగాను కళ్ళను తాను శిలను తాను కళ్ళను తాను శిలను తాను జ్వలితమైన కరగిపోను జ్వలితమైన కరగిపోను జగతిని జ్యోతిని నేను కళ్ళను తాను శిలను చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చివరి ఒకే ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణాయ త్రిలోచనాయ నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సరిగ చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప సుశోభితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠ సంబోధనౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రాంత వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జనాధరాయ వినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ
మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కూర్చొని 180 చేతులు ఇలా పెట్టుకుని ధ్యానం చేయాలి, లేకపోతే వర్షం ఇబ్బంది పడుతుంది. 180 ఏంటంటే అందులో నేను కూడా ఉన్నా. వెళ్ళి కూర్చుని వరుసగా కూర్చోబెట్టి ఇలా గట్టు మీద 180 కూర్చోబెట్టి గంట ధ్యానం చేయించాడు ఆయన. గంట ధ్యానం చేయగానే వర్షం చక్కగా గాలి తుమారు అన్ని పోయి తగ్గిపోయి ఇప్పుడు నేను చెప్పాక కూడదు కానీ ఇంకా పూర్తవలేదు సినిమా. తగ్గిపోయిన తర్వాత సౌండ్ వచ్చింది, తప్పట కొట్టే సౌండ్ వచ్చింది. ఇలాగే తప్పట కొడతానంటే పత్రి గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి 5:30 ఎంత అయింది. ఒక 10 మంది బ్రాహ్మణ సద్బ్రాహ్మణుల చేత వేదం చదివించుకుంటూ మరొక ప్రక్కన హరిహేమో యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసం అంటూ మంత్రపుష్పంతో ఆయన చక్కగా పుష్పాలు చదువుతూ స్టేజ్ మీద తీసుకొచ్చారు. విషయం ఏంటంటే ఆ వేళ మొదటి ప్రోగ్రాం గురువు గారితో నాదే, అన్ని రెడీ చేసుకున్నాను సామాన్యాన్ని. ఆయన ఫ్లూట్ కూడా రెడీ చేశాను. సరే వచ్చి హాయ్ చెప్పలా అన్నాడు. గురువుగారు నమస్కారం. వచ్చి చక్కగా కుర్చీలో కూర్చుంటే మొత్తం అంతా నిండిపోయింది హాల్ అంతా. ఆయన మీద కాలేసుకుని మొదటి అన్న డైలాగ్ ఏంటంటే, ఓ ప్రకృతి మాత మా మీద దయ చూపించి కుంభవృష్టి పూర్వం అని అడిగాడు ఆయన. కుంభవృష్టి పూర్వం అని అడిగితే ఆల్మోస్ట్ వాళ్ళు టెంట్లు పడిపోయినాయి, వండిన పదార్థాలు ఎగిరిపోయినాయి. మేము కీబోర్డ్ అడుగు స్టేజ్ కిందకి వెళ్ళిపోయాం, గడిచిపోతాయి కదా. ఈయన మాత్రం అలాగే కూర్చుని పైన అందరూ ధ్యానం చేద్దాం. ఓ ప్రకృతి మాత ఇంకా కొద్దిగా అని మొత్తం ఏదైతే ప్లాన్ చేశామో ప్లాన్ అంతా కూడా తీసి పాడేసి అలా వర్షంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఈ మొదట 180 చేత ధ్యానం చేయించాడు ఒక ఆయన కొత్త ఆడిపోతున్నాడు. ఆయన నేను ఇది తిప్పలు పెట్టి సంకల్పం పెట్టించి ధ్యానం చేస్తే వచ్చి నిలబెట్టాడు ఈయన అని చెప్పి ఆయన కొత్తలు ఆడుతున్నాడు. ఆయన వాదాడుతున్నారు. మేము 180 మేము ఉన్నాం కదా, మేము ఏం చేయాలి మాకు అర్థం అవ్వక నువ్వు చేసేది అర్థం అవ్వట్లేదు, ఆయన ఎందుకు వచ్చేలా అన్నాడు అర్థం అవ్వట్లేదు. తరువాత ఉదయం చక్కగా ధ్యానం అని పొద్దుటే ధ్యానాన్ని అన్ని రెడీ చేశారు. ధ్యానంలో చెప్పారనమాట, ఈ ప్రకృతి మాత ఏం చెయ్యాలి అనేది మన మైండ్కి అందదు, దాని మైండ్ వేరు. ఏది జరిగినా లోక కళ్యాణానికే ప్రకృతి మాత చేస్తుంది తప్ప ఏదో మనం కూడా టెంట్లేసేసి వర్షం వచ్చిందని చెప్పి దాన్ని తిట్టుకోవడం కాదు. సంకల్పాలు పెట్టి మరి ఆయనకి ఎవరో చెప్పుకుంటారు 180 మంది 200 మంది పెట్టి పెద్ద సంకల్పాలు పెట్టడం కాదు. ఏది జరిగినా మన మంచికే అనేటటువంటి విషయాన్ని ప్రకృతి ద్వారా మనం ఎప్పుడు నేర్చుకుంటాం అని చెప్పి ఉదయం అందరి చేత చప్పట్లు కొట్టించాడు ఆ పత్రి మహానుభావుడు. ఎందుకు చెప్పాను మాట అంటే, ఈ రైతు బిడ్డ చల్లగాలేస్తుంటే ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసి ఇందాక కొడుద్దాం తడిచి ముద్దవుదాం, ముద్ద తరిద్దాం తరించి ముద్దవుదాం అన్నాడు. ముద్దవడం కాదు, మొత్తం స్టేజీ లేకుండా పోయింది. అందరూ వచ్చి ఆయన ఏమన్నారంటే, ఊరుకుండే మీరే రమ్మన్నారు వర్షాన్ని. ఆయన రమ్మంటే వర్షం వచ్చేద్దా? ఆయన రమ్మంటే ఏది రాదు. కానీ ఆయన కూడా ప్రకృతిలో ఒకనొక భాగం. ఇందాక ఆ టైంలో ఎక్కడ ఏ లోక కళ్యాణం జరగడానికి ఆ వరుణదేవుడు సాక్షాత్తు పత్రిజీ గారే పంపుంటారని నేను అనుకుంటున్నాను. అందుకని అదంతా మన మంచికే అని మనవి చేస్తూ
ఒక ఆవిడ నా దగ్గరికి బ్యాగ్ పెట్టుకొచ్చింది. నేను కీబోర్డ్ కలిసిపోయి అందులో వర్షం వెళ్ళిపోయి నా తిప్పలు కట్టించుకుంటూ చేస్తుంటే ఈ బ్యాగ్ ఎక్కడ ఎక్కండి. ఆవిడ కనుక ఉంటుంటే విశ్వరూపం చూపింది, నేను నా మళ్ళీ కనపడలేదు. చూడండి, హ్యాండ్ బ్యాగ్ అందులో ఏముంటుంది, నాకు 100 2 షాంపీనీసులు ఒట్టు మీద ఉంటాను. అది తడిచిపోతే ఎలాగా? సాయినాథ గోవిందా గోవిందా. చేతి వేళల్లో వేడి పెట్టుకుందాం, కళ్ళజోడు తీసేద్దాం, సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెడదాం. జస్ట్ ఓన్లీ 20 minutes 20 నిమిషాలు ధ్యానం చేసి మనం చక్కగా పత్రి మేడం ఆహ్వానించుకుని జ్యోతి ప్రజ్వలన తీసుకుని, పెద్దలు చాలా మంది వచ్చారు, వారందరి యొక్క మంచి మాటలు తీసుకుందాం. ఈ రోజు ఇలా జరగడమే కరెక్ట్ అన్నమాట. అది పత్రిజీ మహానుభావుడికి ఆ దేవుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే అరే ఇంత బాగా చేసుకున్నాం, వర్షం రాకపోతే బాగుంటుంది అనుకుంటాం. దానివల్ల ఏ కళ్యాణం జరిగిందో మనకి తెలియదు. చేతి వేళల్లో వెళ్ళి పెట్టుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కాళ్ళు రెండు ఇలా మడం దగ్గర క్రాస్ చేసుకోండి, హాయిగా జారబడండి, అన్ని మర్చిపోండి. 20 నిమిషాలు జస్ట్ అబ్జర్వ్ ఓన్లీ నార్మల్ శ్వాస మీద ధ్యాస.